పాలకూర అంటే నచ్చని వాళ్ళకి ఒక్కసారి ఈ పాలకూర పప్పు చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు, నాది గ్యారంటీ. సరైన కొలతలతో చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది, అలాగే పిల్లలకి చాలా హెల్తీ కూడా. మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ పప్పుకి 3 కట్టల పాలకూరనైతే కొలతగా తీసుకుంటున్నాను. ఇందులో కారంకి బదులు పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒక 15 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ ఉప్పు అయితే వేశారు. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. చాలామంది నీళ్ళు ఎక్కువ పోసేసి పప్పు పొంగేలా చేస్తుంటారు. అలా కాకుండా ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల వాటర్ తీసుకోండి, సరిగ్గా సరిపోతుంది. మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చాక పప్పు అయితే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పప్పు గట్టిగా కాకుండా ఇలా పల్చగా ఉంటే తినడానికి వీలుగా ఉంటుంది. కొద్దిగా పులుపుని యాడ్ చేయడానికి నేనైతే కొంచెం చింతపండు తీసుకుంటున్నాను, మరీ ఎక్కువ తీసుకోకండి. నెక్స్ట్ ఇక్కడ పోపు అయితే పెట్టుకుంటున్నాను. పోపులోకి కొద్దిగా మాత్రమే ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, వెల్లుల్లిని పొట్టు తీయకుండా ఇలా దంచి డైరెక్ట్గా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. 5-6 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇందాక పప్పులో చింతపండు రసం కలిపాం కదా, అది ఇలా ఒక 2 మినిట్స్ వేడి చేశాక ఈ పోపుని అందులో కలిపేస్తే మన పప్పు రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ రీసెంట్గా ఒక ఫేమస్ యూట్యూబర్ యూట్యూబ్లో పెట్టారు, అది చూసి నేను ట్రై చేశాను. వాళ్ళెవరో తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లుంది టేస్ట్? ఇటు కెమెరా దిక్కు చూసి చెప్పు. బాగుందా డాడీ?